బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పుష్ప 2 ది రూల్ కు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారీగా టికెట్ల పెంపుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతి ఇచ్చారు. ఇంట్రెస్టింగ్ గా నిన్న కనుక మీరు గమనించుంటే కొద్ది గంటల క్రితం అంటే నిన్న కాక మొన్న అల్లు అర్జున్ ట్వీట్ చేయడం జరిగింది. అల్లు అర్జున్ ట్వీట్ చేశారు, ఇటు అవేర్నెస్ కార్యక్రమానికి సంబంధించి డ్రగ్స్ విషయంలో అవేర్నెస్ కార్యక్రమానికి సంబంధించి ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్కి థ్యాంక్స్ చెప్తూ రేవంత్ రెడ్డి నిన్న ట్వీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత విత్ ఇన్ అవర్స్లోని అంటే గంటల వ్యవధిలోని ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఆ క్వశ్చన్స్ సంబంధించి కూడా మా ప్రతినిధి మధుతో మాట్లాడి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారీగా టికెట్ల పెంపుకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతి ఇచ్చారు. డిసెంబర్ 4న 2 బెనిఫిట్ షోలకు టికెట్ ధర ఏకంగా ₹800 పెంపుకి అనుమతినిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. రాత్రి 9:30 అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షోలకు అనుమతినిచ్చింది. సింగిల్ స్క్రీన్లు టికెట్పై ₹150 పెంపుకు అనుమతినిచ్చింది. ఇక మల్టీప్లెక్స్లలో టికెట్పై ₹200 పెంపుకు సంబంధించి టీ సర్కార్ అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 5న విడుదల కాబోతోంది పుష్ప 2 ది రూల్. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మధు మా ప్రతినిధి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, తెలంగాణ ప్రభుత్వం చాలా ఇంట్రెస్టింగ్ డెసిషన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మొన్న అల్లు అర్జున్ ట్వీట్ చేశారు, నిన్న రేవంత్ రెడ్డి థ్యాంక్స్ చెప్పారు. గంటల వ్యవధిలోనే ఇప్పుడు టికెట్ రేటుకి సంబంధించి అనుమతి ఇచ్చింది. అంటే అవేర్నెస్ కార్యక్రమంలో కావచ్చు, లేకపోతే అవేర్నెస్కి సంబంధించి ఉంటేనే ఇక్కడ తెలంగాణ సర్కార్ మూవీస్కి సంబంధించి వెళ్ళే అవకాశం, అంటే కాస్త ఫీజిబుల్గా ఉండే అవకాశం, అంటే కాస్త టికెట్ల రేట్ల విషయంలో కాస్త పదం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా దొరకట్లేదు. ఆ ఫీజిబిలిటీ ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా, లేకపోతే ఎలా చూడాలి దీన్ని? మొన్ననే డ్రగ్ యాంటీ డ్రగ్ క్యాంపెయినింగ్ కి సంబంధించి నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ సూచన మేరకు అల్లు అర్జున్ పాల్గొన్నారు. అఫ్ కోర్స్ నిజంగానే పుష్ప మూవీ చాలా ఫేమస్ అయింది దేశవ్యాప్తంగా. ఇప్పుడు పుష్ప 2 ది రూల్ అనేటువంటి పార్ట్ 2 రిలీజ్ అవుతుంది దేశవ్యాప్తంగా. అన్ని భాషల్లో రిలీజ్ అవుతోంది. క్రేజీ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఈ రోజు బాంబేలో ఉన్నారు అల్లు అర్జున్ ఒక ఈవెంట్ లో పాల్గొనడానికి. సో దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న మాట వాస్తవమే. దానికి సంబంధించి తెలంగాణలో ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయం డ్రగ్ నిర్మూలన. డ్రగ్స్, గాంజా, మత్తు పదార్థాలు సేవించడము, వాటిని రవాణా చేయడము, వాటిని అక్రమంగా అమ్మడము, వీటన్నిటిపైన ఉక్కుపాదం మోపడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతవరకు ఓకే. దానికి అల్లు అర్జున్ కూడా క్యాంపెయిన్ చేశాడు. నిన్న ముఖ్యమంత్రి థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ కూడా చేశారు. అంతవరకు ఓకే. కానీ నెక్స్ట్ డే రోజే ఇమ్మీడియట్ గా పుష్ప 2 కు సంబంధించినటువంటి బెనిఫిట్ షోలకు టికెట్ ధరలకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున పెంచుతూ తీసుకున్నటువంటి నిర్ణయంతో కాస్త చర్చ ప్రారంభమైంది. ఆల్రెడీ సోషల్ మీడియాలో దీనికి సంబంధించి చర్చ జరుగుతూనే ఉంది. అంటే డిసెంబర్ 4 9:30 నుంచి తీసుకుంటే సింగిల్ స్క్రీన్స్ కి సంబంధించినటువంటిది ₹1121 సింగిల్ స్క్రీన్ సంబంధించినటువంటి థియేటర్లలో. తర్వాత మల్టీప్లెక్స్ లో ₹1239 పర్ హెడ్. ఇది ఒకరికి దీనికి సంబంధించి అంటే 5గురు సినిమా చూడాలనుకుంటే దాదాపు 7,000 ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. ఈ టికెట్ ధర పోను ఇంకొక 1000-1500 ఎక్స్ట్రా అయ్యే అవకాశం ఉంది. నీళ్ల బాటిల్, వాటర్ బాటిల్ ఇచ్చి కూల్ డ్రింక్, చిప్స్, అక్కడ లభించేటువంటి చిరు తండ్రులు. అంటే ఒక 5గురు సినిమా చూసి బయటికి రావాలంటే విత్ ఇన్ ద టైం లోపల దాదాపు 7 నుంచి 8,000, 9,000 జేబులో పెట్టుకొని పోతేనే పుష్ప 2 సినిమా చూసేటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల. అఫ్కోర్స్ చిన్న థియేటర్లకు సంబంధించి పక్కన పెడితే మొదటి సంబంధించినటువంటి 4 రోజుల వరకు డీటెయిల్స్ ఏమున్నాయో చూస్తే సింగిల్ స్క్రీన్ లో ₹354, మల్టీప్లెక్స్ లో ₹531. అంటే డిసెంబర్ 4 నుంచి ఒక రేటు, తర్వాత మొదటి 4 రోజులు ఒక రేటు, రేట్లు పెంచుతూ తీసుకున్నటువంటి ప్రీమియర్ షో టికెట్ రేటే 800 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాస్త అనుమానం కలుగుతా ఉంది. నిజంగానే ఆయన ఫ్రీగా దీనికి అడ్వర్టైజ్మెంట్ చేసినందుకు ఏమన్నా ఈ రకంగా తెలంగాణ నార్కోటిక్స్ విభాగానికి ఆయన బెనిఫిట్ చేసినందుకు అందులో 1 మినిట్ వీడియోలో అల్లు అర్జున్ మాట్లాడింది 15 నుంచి 20 సెకండ్లే ఉంది. 20 సెకండ్ల లోపలే ఉంది ఆయన మాట్లాడినటువంటి వీడియో. ఇదే మొట్టమొదటిది కాదు అల్లు అర్జున్ చేసినటువంటి వీడియో. గతంలో చిరంజీవి చేశారు, మహేష్ బాబు చేశారు, టాప్ హీరోలుగా ఉన్న వాళ్ళు చేశారు, బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ చేశారు, ఫ్రీగానే సల్మాన్ ఖాన్ చేశారు, ఇంకా పెద్ద పెద్ద స్టార్స్ చేశారు. స్థాయిలో ఉన్నటువంటి వారు, సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాళ్ళు సాధారణంగా ఇట్లాంటి యాంటీ డ్రగ్ క్యాంపెయినింగ్ కానీ, మద్యపాన నిషేధానికి సంబంధించిన విషయంలో కానీ, అక్రమ రవాణాకు సంబంధించినటువంటి విషయంలో, మానవ రక్తం, ఇలా బ్లడ్ డొనేషన్ కి సంబంధించిన విషయంలో అనేకంగా ఫ్రీగానే పార్టిసిపేట్ చేశారు. కానీ అల్లు అర్జున్ వీడియో రిలీజ్ అయిన 24 గంటల లోపనే దీనికి సంబంధించినటువంటి జీవో విడుదల కావడము, టికెట్ రేట్లు పెంచుతూ తీసుకున్న నిర్ణయం పైన సాధారణ ప్రజల పైన అల్లు అర్జున్
ఫ్యాన్స్ పైన, పుష్ప 2 సినిమా చూడాలనుకున్నటువంటి సినిమా వ్యూవర్స్ పైన ఈ భారం పడేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికైతే ప్రభుత్వం తీసుకుంది ఈ నిర్ణయం. దీనికి సంబంధించి చర్చ అయితే జరుగుతా ఉంది. సత్యం. రైట్. అంటే గతంలో కూడా ముఖ్యమంత్రి మాట్లాడిన సందర్భంలో మీ మూవీస్ రిలీజ్ అయ్యే సందర్భంలో కాస్త అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయండి, ఎందుకంటే మీరు కాస్త ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ కాబట్టి ఆ ప్రభావం ఉంటుంది అంటూ కూడా. సో ఆ ఇంపాక్ట్ ఒక స్టార్ట్ అయింది అనుకోవాలా? గతంలో కూడా చాలా క్యాంపెయిన్స్కి సంబంధించి ఈ పాయింట్ టచ్ అయింది. సో ఇప్పుడు అంటే ముందుగానే మీరు క్యాంపెయిన్ చేస్తే కనుక మీకు కాస్త పాజిటివ్ సైన్స్ ఉంటాయి, లేకపోతే పాజిటివ్ వేవ్స్ ఉండొచ్చు, లేకపోతే పాజిటివ్ సిగ్నల్స్ ఉండొచ్చు అనేది ఇండైరెక్ట్గా ప్రభుత్వం చెప్తుంది అనుకోవాలా ఈరోజు ఈ డిఫరెన్స్? ఎందుకంటే ఒక్కసారిగా నిన్న ఆయన ట్వీట్ చేసి థ్యాంక్స్ చెప్పిన కొద్ది గంటల్లోనే టికెట్ల రేట్లు పెంపు జరిగింది. ఎగ్జాక్ట్లీ, నిజంగానే దానిపై సానుకూలంగా ఉంటుంది అనుకోవాలి ఇక్కడ. ఎగ్జాక్ట్లీ దాని గురించే చర్చ జరుగుతా ఉంది. నువ్వు సమాజంలో సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు కేవలం సినిమా ఇండస్ట్రీ కాదు, స్పోర్ట్స్, పొలిటికల్ గా ఇంకా ఇతరత్ర విభాగాల్లో సెలబ్రిటీలుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళు సమాజంలో మంచి గుర్తింపు ఉండి ప్రజలు ఎక్కువగా గుర్తించి వాళ్ళని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు, అంటే వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకునేటువంటి వాళ్ళు, మారథాన్ లో రన్ చేసినటువంటి వాళ్ళు, రన్నింగ్ రేస్ లో కొట్టినటువంటి వాళ్ళు, తర్వాత టెన్నిస్, షటిల్, చెస్, తర్వాత స్పోర్ట్స్ విభాగాల్లో వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత క్రికెట్, ఫుట్బాల్, హాకీ ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా సమాజంలో చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఇన్స్పిరేషన్ గా ఉంటారు. వారితో పాటు సినిమా స్టార్స్, సెలబ్రిటీస్, తర్వాత రాజకీయ నాయకులు కూడా వీళ్ళు ప్రభావితం చేసేలా ఉంటారు. సో వారు ముందుకు రావాలి. వారిని తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. మీరు ముందుకు రండి, ఈ యాంటీ డ్రగ్, యాంటీ సంబంధించిన నార్కోటిక్స్ విభాగం ఏదైతే తీసుకుందో దాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేసండి, ఒక అవేర్నెస్ తీసుకురావడానికి గతంలో పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అట్లాంటి వారికే బెనిఫిట్ షోలకు కానీ టికెట్ రేటు పెంచుకునేటువంటి అవకాశం కానీ ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ గతంలో చేశారు. మీరు వస్తే మేము చేస్తాం అనేటువంటి దానికి కొన్ని రోజుల బ్యాక్ చూస్తే సినిమా సంబంధించినటువంటి ఒక సినిమా నటుడు ఆయన స్టేట్మెంట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బర్త్డే విషెస్ చెప్పడానికి ఇష్టపడట్లేదు కానీ సినిమా రేట్లు సినిమా సంబంధించినటువంటి టికెట్ల రేట్లు పెంచమని, షోలు పెంచమని, ఇంకా బెనిఫిట్ రావాలని, ట్యాక్స్ బెనిఫిట్ రావాలనేటువంటిది కోరుతారు అనేటువంటిది వివాదాస్పద వ్యాఖ్య చేశారు. మనం చూసాము ఒక నటుడు, సినీ నటుడు బండ్ల గణేష్, ఐ థింక్ కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. సో బండ్ల గణేష్ చేశారు. దాని తర్వాత ఆయన యాంటీ నార్కోటిక్స్ విభాగం తీసుకున్నటువంటి విభాగం ఆయన క్యాంపెయిన్ చేయడం, 24 గంటల్లోనే జీవో రావడం, టికెట్ల రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం, అది అఫ్ కోర్స్ అది సాధారణ ప్రజల పైన పడుతుంది. సినిమా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, సినిమా చూద్దాం అనుకున్నటువంటి సినిమా ప్రేమికుల మీద ఆ డబ్బు భారం పడేటువంటి అవకాశం ఉంటుంది. చూడాలి మరి దీన్ని విమర్శలను ఎట్లా ప్రభుత్వం రిసీవ్ చేసుకుంటుందో. ఆల్రెడీ సోషల్ మీడియాలో స్టార్ట్ అయింది. సోషల్ మీడియా వేదికగా దానికి కొంతమంది విమర్శలు చేస్తూ మాట్లాడుతున్నారు. సినిమా చూడాలని చాలా క్రేజీగా, చాలా క్రేవీగా చాలా మంది ఉన్నారు. వారికి ఈ ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నటువంటిది చర్చ అయితే జరుగుతా ఉంది. సో మొత్తానికైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, రకరకాల చర్చ అయితే జరుగుతా ఉంది. సో పుష్ప 2కి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన సాధారణ ప్రజల పైన, సినీ అభిమానుల పైన, సినీ లవర్స్ పైన భారం పడే అవకాశం ఉంది. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం పుష్ప 2 ది రూల్ కు టీ సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారీగా టికెట్ల పెంపునకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతి ఇచ్చారు. డిసెంబర్ 4న 2 బెనిఫిట్ షోలకు కూడా ప్రభుత్వం టికెట్ ధర ఏకంగా 800 రూపాయల పెంపుకు సంబంధించి అనుమతి ఇచ్చింది. రాత్రి 9:30 అంటే 9:30కి, అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షోలకు కూడా అనుమతి ఇచ్చింది. ఇక సింగిల్ స్క్రీన్లో టికెట్లపై 150 రూపాయల పెంపుకు సంబంధించి కూడా అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్లలో టికెట్పై 200 రూపాయల వరకు పెంపుకు సంబంధించి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక డిసెంబర్ 5న విడుదల కాబోతోంది పుష్ప 2 ది రూల్. అయితే కొంతమంది దీన్ని విమర్శిస్తూ ఉంటే కొంతమంది దీన్ని స్వాగతించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం ఇటు అల్లు అర్జున్ ట్వీట్ చేశారు అవేర్నెస్ క్యాంపెయిన్స్ భాగంగా. ఆ తర్వాత దాన్ని కోట్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు, థ్యాంక్స్ చెప్పారు. ఆ తర్వాత ఒక్కసారిగా టికెట్ల రేట్ అనేది పెరిగింది. గంటల వ్యవధులు, అంటే 24 గంటల వ్యవధులు ఇదంతా జరిగింది. ఇప్పుడు దీని చుట్టూనే కాస్త చర్చ అయితే మాత్రం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. మీకేమనిపిస్తోంది అనేది, మీకు ఈ కథనానికి సంబంధించి మీకు ఏమనిపిస్తోంది, ఈ 24 గంటల వ్యవధిలో జరిగిన మార్పుకు సంబంధించి ఏమనిపిస్తుంది అనేది మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.